ఇక్కడ చేతిలో బస్తా పట్టుకున్న అన్నతో మాట్లాడడం జరుగుతుంది. ఈ అన్న పేరు గణేష్. ఈ అన్న రోజువారీగా వచ్చేసి రోడ్ల పక్కమ్మటి మనం తిని తాగి పడేసిన ప్లాస్టిక్ బాటిల్స్ వేస్టేజీ అంతా ఏరుతూ ఉంటాడు. ఇతను చిత్తు కాగితాలు ఏరుకునే వాళ్ళని మనం అనుకుంటాం, కానీ నా దృష్టిలో నగరాన్ని శుభ్రం చేస్తూ మన ఆరోగ్యాలని కాపాడటానికి కృషి చేస్తున్న ఒక వ్యక్తిగా, ఒక బాధ్యత గల పౌరుడిగా నేను చూస్తున్నాను. ఈ అన్న రోజు అమ్మితే ఆ కాగితాలు అవన్నిటిని 150-200 రూపాయలు మాత్రమే వస్తాయంట. ఈ అన్నకి ఎవరూ లేరు, ముందు వెనక అమ్మ నాన్న లేరు, పెళ్ళి కాలేదు, భార్య పిల్లలు కూడా ఎవరూ లేరు. అన్నని చూస్తే చాలా బాధేసింది. ఇంత వయసులో ఇలాంటి పని ఎందుకు చేస్తున్నాడు, మానసికంగా ఆరోగ్యం బాగాలేదా అని చెప్పేసి అతనితో మాట్లాడటం జరిగింది. మానసికంగా చాలా బాగున్నాడు, కానీ అన్నకి వేరే పని ఏం దొరక్క ఈ పని చేసుకుంటూ ముందుకెళ్తున్నాడు. అన్నకైతే ఆహారాన్ని అందించడం జరిగింది. బ్రదర్తో మాట్లాడిన తర్వాత నాకు ఒక విషయం క్లుప్తంగా అర్థమైంది. రోజుకి 150-200 రూపాయల కోసం తన లైఫ్ అంతా చాలా రిస్క్ చేస్తున్నాడని అర్థమైంది. ఎందుకంటే మనము రోడ్ల పక్కన అంతా ఎక్కడెక్కడో టాయిలెట్స్ ఊస్తాము. రకరకాల సిచ్యువేషన్స్ అన్నీ ఎంతో గలీజ్గా ఉంటాయి. అలాంటి ప్లేస్లలో ఆయన చేతులకి ఎలాంటి బ్లౌజులు లేకుండా అలా ఏరుతున్నాడంటే తన ఆరోగ్యాన్ని ఏమాత్రం కూడా లెక్క చేయట్లేదు. కానీ ఏదైనా సంపాదిస్తున్నాడంటే వేలలో లక్షల్లో అది కూడా లేదు. ఖాళీ 150-200 రూపాయల కోసం, తన యొక్క రోజువారీ జీవనం కోసం మాత్రమే అతను ఈ పని చేస్తున్నాడు. తన ఆరోగ్యాన్ని ఫనంగా పెట్టి మన ఆరోగ్యం కోసమే ఇంత పని చేస్తున్నాడని నాకు అర్థమవుతుంది. ఎందుకంటే మనం పాజిటివ్గానే ఆలోచించాలి. ఇలాంటి వారు తాగుడు కోసం చేస్తారని కొంతమంది అనుకుంటారు, కానీ అదేం లేదండి. కొంతమందికి ఎలాంటి పనులు దొరక కూడా ఇలాంటి పనులు చేస్తారు.